ఉక్రెయిన్ ఇంకా రష్యా మధ్యలో వార్ను ఆపడానికి ఇంకా మినరల్ స్టీల్ సైన్ చేయడానికి ట్రంప్ గారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారిని యూఎస్ఏకి పిలిచారు. మొత్తం యూఎస్ఏ మీడియా కూడా ఇక్కడ ఉంది. అయితే ఈ మీటింగ్ అంతా ఒక హాఫ్ అన్ అవర్ వరకు మొత్తం బాగానే జరిగింది. ఆ తర్వాతే జనరల్గా సినిమాల్లో జరిగే వార్నింగ్ సీన్స్ ఇక్కడ రియల్ లైఫ్లో మొత్తం ఇంటర్నేషనల్ మీడియా ముందు జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే జెలెన్స్కీ గారు మొత్తం మీడియా అందరి ముందు రష్యా ఇప్పటికే చాలాసార్లు సీజ్ ఫైర్ని బ్రేక్ చేసింది. ఒబామా గారు, తర్వాత జో బైడెన్ గారు ఇలా చాలా మంది వచ్చి వెళ్ళి అగ్రిమెంట్స్ మీద సైన్ చేసినా సరే ఈ సీజ్ ఫైర్ అనేది ఆగడం లేదు. మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ రోజు ఈ పొజిషన్ మాకు వచ్చింది, రేపు మేబీ మీకు కూడా రావచ్చు అని ఇలా కొంచెం ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడేసరికి ట్రంప్ గారికి ఎక్కడో చిన్న ఇగో హట్ అయింది. అప్పుడు ఇంక ట్రంప్ గారు జెలెన్స్కీ గారు మాట్లాడుతుండగానే ఆపేసి, మీరు మమ్మల్ని డిక్టేట్ చేసే పొజిషన్ లో మీరు లేరు, మేము హెల్ప్ చేయకపోయింటే ఈ వార్ లో మీరు విత్ ఇన్ వీక్స్ లోనే ఓడిపోయేవారు అంటూ మీరు వరల్డ్ వార్ 3ని కొని తెచ్చుకుంటున్నారు అని మీటింగ్ ని ఆపేశారు. ఇంకా జెలెన్స్కీ గారు ఏ డీల్ అయితే సైన్ చేయడానికి వచ్చారో ఆ డీల్ సైన్ చేయకుండానే వెళ్ళిపోయారు.